హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే సాటర్డే కదా, ఇంకా నేను సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే సెకండ్ డే అన్నట్టు, అందుకోసమే ఇంకా మార్నింగే 4 o'clock లేసేసి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే గడపను అయితే పూజించి నేను ప్రతి అంటే శుక్రవారం, శనివారం, మంగళవారం ప్రతిరోజు ఖచ్చితంగా అయితే నేను ఇట్లా గడపనైతే పుదించుకొని ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంకా మన ఊర్లలో అయితే డైలీ వేసుకుంటాం, కానీ ఇక్కడ అంత టైం ఉండదు కదా, అందుకోసమే ఆ వారాలు అయితే ఖచ్చితంగా అయితే ఇట్లా గడపకైతే పసుపు రాసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటాను. ఇంక ఈరోజు ఇంకా స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా వేస్తాను. ఇంకా ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, సప్త శనివారాల వ్రతం నేను ఎలా చేసుకుంటాను అని చెప్పేసి అని మీతో అప్పుడైతే చెప్పాను కదా లాస్ట్ వీక్. ఇంకా ఈరోజైతే వీడియో అయితే తీశాను, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి రేపు మార్నింగ్ 7 o'clock అయితే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకున్నాను నేను. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే చేసుకోండి. ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, అసలు అందరు చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అన్నీ నేను ఆ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరైతే చేసుకోవచ్చు. నేను ఆ వీడియోలో ఇంకా డీటెయిల్స్ మొత్తం పూర్తిగా అయితే చెప్తాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే ముగ్గేసుకొని ఇంక ఇక్కడ కూడా అయితే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా యశస్వి అయితే ఈరోజు స్కూల్కి అయితే డుమ్మా కొట్టింది. ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే వాళ్ళ స్కూల్లో అయితే పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఇంకా మధ్యాహ్నం తీసుకోవాలి, ఇంకా మధ్యాహ్నం వెళ్తాం కదా అప్పుడే తీసుకెళ్తామని ఆమెనైతే ఇంక ఇంటికాడ అయితే ఉంచేసినాను. ఫుల్ వీడియో అస్సలే మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ చేసి మా ఛానల్